426లో 100 రూపాయలు ఇంకా మిగిలించేవాడు. తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే వచ్చినటువంటి రోగికి క్లుప్తంగా అతని యొక్క పరిస్థితిని గమనించి ప్రశ్నలు వేసి విసుక్కోకుండా పరీక్షలు చేసి తర్వాత దాంట్లో ఇన్స్పెక్షను మళ్ళా పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తికి ముఖారవిందం చూసి ఏ విధంగా ఉన్నటువంటిది కనుక్కోవచ్చు. పాల్పేషన్ అంటే ఎక్కడైతే జబ్బు ఉందో అక్కడ చేయబెట్టి చూసి తెలుసుకోవడం, నాడి చూడడం ఇటువంటివి. పర్కషన్ అంటే ఇప్పుడు లివర్ డిసీజెస్ అది ఉన్నప్పుడు చేయి మీద ఇట్లా పెట్టేసి కొడితే తెలుస్తుంది మనకు డల్నెస్. ఆస్కల్టేషన్ అంటే స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకున్న తర్వాత హార్ట్ బీట్స్ ఎట్లా ఉన్నాయి, లంగ్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లాగా ఒక్కొక్క రోగికి కనీసం 45 నిమిషాల నుంచి 1 అవర్ స్పెండ్ చేసేవాడు. ఇప్పుడు ఆ ఓపిక తగ్గిపోయింది, కమర్షియల్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉండేటువంటి డాక్టర్లకు ఉండాలని ఒకటి, అదే కాకుండా పేషెంట్ చెప్పినటువంటిది క్షుణ్ణంగా వినాలి. అదే సింపథెటిక్ అని కాదు, ఎంపథెటిక్ గా చేయాలి. అయితే రాను రాను సొఫిస్టికేటెడ్ సొసైటీ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా జరుగుతుంది. సో మరి అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మీరు అన్నట్టు చాలా గ్యాప్ ఉంది. సో ఇది మంచి కంటారా చెడు కంటారా మీ అభిప్రాయం ప్రకారం? ఇటువంటిది ఇట్లా కంటిన్యూ అయ్యేటంటే చెడు ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మంచి అనేటువంటిది కావాలనంటే చాలా మంది కూడా ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో డాక్టర్స్ ఉండరు. డాక్టర్స్ అక్కడ పోస్ట్ చేసిందంటే వీళ్ళు వెళ్ళరు. ప్రభుత్వం వారు ఎన్నో సాయశక్తులు కృషి చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి మామూలు ప్లేన్ ఏరియాలో చేసేటువంటి డాక్టర్ల కంటే ఎక్కువ జీతం ఇచ్చి పంపించాలని అంటే వాళ్ళు వెళ్ళడం లేదు. అంటే ఈ లైఫ్కి అలవాటు పడుతుంది. సార్ కుకింగ్ చేసిన వాటిలో ఏది బాగా లైక్ చేస్తారు, ఏది బాగా మంచిగా టేస్టీగా చేస్తారు? ఊరికి చట్నీ తప్ప ఆయనకి దోశ కోడిగుడ్డు కూడా వేసుకోవటం రాదు. మా బాబు వాళ్ళు వేస్తారు, తాతయ్య మేము వేసుకుంటాం మేము ఎందుకు వేసుకోవాలి. పొయ్యి దగ్గరికి అని కాదు, ఏదైనా చట్నీకి శనక్కాయలు వేస్తే కొంచెం ఉప్పు వేయి, నేను ఉప్పు వేస్తే గ్రైండ్ చేసి పెడతారు అంతే. ఇడ్లీ రుబ్బడము, దోశ రుబ్బడము అయితే ఏమంటే సాయంకాలం తొందరగా వస్తారా అని అడుగుతుంది, అది ఇండికేషన్. సహజంగా డాక్టర్స్ చాలా బిజీగా ఉంటారని మనం అంతా అనుకుంటూ ఉంటాం కదండి, కానీ వారికి కూడా కొన్ని రుచులు ఉంటాయి, టేస్ట్లు ఉంటాయి అనేది వాస్తవం. మరి ఈ నేపథ్యంలోనే డాక్టర్ ఎస్ ఔలప్ప గారు వారికి ఎంతో ఇష్టమైన, అలాగే వారి కుటుంబం మొత్తానికి ఎంతో ఇష్టమైన పచ్చడిని ఇప్పుడు మన కోసం ప్రిపేర్ చేసి చూపించబోతున్నారు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. చూసారు కదండి, డాక్టర్స్ లైఫ్ స్టైల్లో మరొక కొత్త కోణాన్ని మనందరికీ చూపించారు డాక్టర్ ఎస్ ఔలప్ప గారు. సో సర్జరీలో సేవలు చేయడమే కాకుండా చట్నీ చేయడంలో కూడా నేను రెడీ అంటూ మనకు మంచి చట్నీ ప్రిపేర్ చేసి చూపించారు. సో ఇది ఈ వారం ఏ డే విత్ ఏ డాక్టర్ యూనిక్ ఎపిసోడ్. నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సివిఆర్ హెల్త్.